వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జిల్లాలో మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ లో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్. నిజామాబాద్ నగరంలోని మల్లారం నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గౌరవ మర్యాదలతో సన్మానించిన ఆలయ నిర్వాహకులు, అర్చకులు. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ల నియామకం. బీసీల పదవీకాలం పూర్తి కావడంతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. టీయూ ఇన్ఛార్జి వీసీగా సందీప్ సుల్తానియా నియామకం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదినం పురస్కరించుకొని జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో సిఎస్డిఓలు కీలకం. నగరంలోని బాలుర జూనియర్ కళాశాలలో అధికారులతో సమీక్షించిన డిఐఈఓ రవికుమార్. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ గిరెడ్డి రామ్రెడ్డి సతీమణి ప్రమీలాదేవి కాకతీయ సౌండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజిరెడ్డికి మాతృవియోగం. కోటగల్లీలోని వైకుంఠధామంలో రేపు అంత్యక్రియలు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. హైదరాబాద్లో నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్పై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. నిజామాబాద్ క్రీడాకారులు ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించాలి. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. క్రికెట్ స్టేడియం నిర్మాణ స్థలం పరిశీలన. రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కృషి చేశారు. కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మత స్వేచ్ఛ కల్పించారు. ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెంచేందుకు ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించారు. భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి పునాది బాటలు వేశారు. 1986లో అయోధ్యలో రామమందిరంలో తలుపులు తెరిచారు. రామమందిర నిర్మాణానికి కృషి చేశారన్నారు. 1989లో అయోధ్యలో శిలాన్యాస్ నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ను గౌరవించిన ప్రజాస్వామ్యవాది రాజీవ్ గాంధీ. ప్రతి భారతీయ పౌరుడు ఆదర్శంగా తీసుకునే గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ. ప్రపంచ శాంతి దూత రాజీవ్ గాంధీ. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ బాటలో నడవాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్లారంలోని శ్రీ నరసింహస్వామి మందిరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మల్లారంలో నరసింహస్వామి దత్త మందిరంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారి డోలారోహణం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు శాల్వాతో సన్మానించారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తి కావడంతో ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను అపాయింట్ చేసింది. కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకు వీరే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు ఆయా యూనివర్సిటీల వివరాలు ఇలా ఉన్నాయి. ఉస్మానియా దానా కిషోర్, జేఎన్టీయు బుర్రా వెంకటేశం, కాకతీయ వాకటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ ఎస్కే సుల్తానియా, తెలుగు వర్సిటీ శైలజా రామయ్యర్, మహాత్మా గాంధీ వర్సిటీ,
నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీ సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ నదీం అహ్మద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి జయంతి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం విశిష్ట పూజలు నిర్వహించారు. ఆర్మూర్లోని గోల్ బంగ్లా వద్ద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్చకులు స్వామివారికి అభిషేకాలు, హారతి చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కమిటీ సభ్యులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పురస్కరించుకొని ఉదయం విశిష్ట పూజా కార్యక్రమాలు, సాయంకాలం మహా అన్నదాన కార్యక్రమంలో వందల మంది భక్తులు పాల్గొనడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తామన్నారు. అలాగే స్వచ్ఛందంగా దాతలు సైతం ముందుకు వచ్చి కార్యక్రమానికి సహకరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ భక్తులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 500 కోట్లు చేతులు మారాయని చెప్పారు. అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని తెలిపారు. ఎన్నికల ఖర్చుల కోసమే అధిష్టానానికి డబ్బులు పంపించారని వెల్లడించారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి డబ్బులు మోస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా కమిషనర్, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సమాధానం చెప్పాల్సిందని. మరి అధికంగా జోకుతున్నటువంటి 10 నుంచి 12 కిలోలు అంటే ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే మీరు ధాన్యం కొనుగోలులో 10 నుంచి 12% అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ ధాన్య కొనుగోలు జరుగుతూ ఉన్నది? నాకున్నటువంటి సమాచారం ప్రకారం 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది. అంటే 13,000 మెట్రిక్ టన్నులు మీరు అధికంగా జోకుతున్న మాట వాస్తవం కాదా? 10% పట్టుకున్నా అంటే దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ఆ 1,600 కోట్ల రూపాయల రసీదు లేనటువంటి ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా వరంగల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, నన్నపులేని నరేందర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్లు వసూద్, హరిశంకర్, నాయకురాలు రామాదేవి, జగిత్యాల బీఆర్ఎస్ నాయకులు దావ సురేష్, పాలప్ రాజేంద్ర ప్రసాద్, ఎల్ కార్తిక్, చెట్పల్లి సుధాకర్, ప్రభాస్ సింగ్ ఠాకూర్, శరత్రావు, ఎల్ల రాజన్న, దమ్మరాజిరెడ్డి, ఏనుగుల రాజు, చిట్ల మనోహర్, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రముఖ మాజీ నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ రుక్మిణి చాంబర్స్ యజమాని గీరెడ్డి రామ్రెడ్డి సతీమణి ప్రమీలాదేవి, కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి తల్లి మృతి చెందారు. పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం కూటగల్లీలో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల రుక్మిణి చాంబర్స్ యజమాని రిటైర్డ్ ఇంజనీర్ గీరెడ్డి రామ్రెడ్డి సతీమణి ప్రమీలాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈరోజు హైదరాబాద్ నగరం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీలాదేవి ఉదయం 10:44 మృతి చెందింది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల వైకుంఠధామంలో రేపు బుధవారం రోజున ఉదయం 10:30 అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజనీర్ రామ్రెడ్డి ప్రమీలాదేవి దంపతులకు 4 సంతానం. కుమారుడు కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి, నీరజరెడ్డిలు అమెరికాలో స్థిరపడ్డారు. యశ్వంత్ సుజాతారెడ్డి కూతుళ్ళు, అల్లుళ్ళు సుజన, నాగేశ్వర్, తుమ్మల, సునీత, రవి, బద్దం, మనవలు, మనవరాళ్ళు అర్చన, అభిషేక్, అనుష, నితిన్, రేవంత్, అశ్విన్, రమ్య నిత్యాలున్నారు. ప్రమీలాదేవి మరణించడంతో గీరెడ్డి రామ్రెడ్డి కుటుంబం విషాదంలో పడ్డారు. పలువురు సంతాపం వ్యక్తం చేసి రామ్రెడ్డి, రాజురెడ్డిలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా క్రికెట్ క్రీడాకారులు ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించి స్థాయికి ఎదగాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు అన్నారు. నగరంలోని గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పాల్గొన్నారు. జిల్లాతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందని బాక్సర్ నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరని అన్నారు. అంతకుముందు ఆయనకు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. Congratulations to everyone. You all received the certificates. Okay. నిజామాబాద్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ కేశాపూర్ శివార్లోని సుమారు 6 ఎకరాల స్థలాన్ని 2009లో కొనుగోలు చేశారు. స్టేడియం నిర్మాణానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరిగింది. త్వరలో స్టేడియం నిర్మించాలని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి ప్రతిపాదించారు. ఈరోజు మా నిజామాబాద్ సంబంధించిన ఎస్సీఏ గ్రౌండ్ విజిట్ చేయడం జరిగింది. ఇది సిటీకి చాలా దగ్గరలో మంచి ప్లేస్లో ఉంది. దీన్ని అతి తొందరలో ఫెన్సింగ్ చేయడంతో పాటు ఇక్కడ సంబంధించిన గ్రౌండ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అపేక్షలో పెట్టి అపేక్ష నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఫండ్స్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ గ్రౌండ్లో దాదాపుగా 6 ఎకరాల వరకు ఉంది. ఇంకా అవకాశం ఉంటే ఇంకొక 1-2 ఏకర్స్ని పెంచుకోవడానికి వీలైన అవకాశం ఏమైనా ఉంటే చూస్తాం. అదర్వైజ్ ఇమీడియట్గా దీన్ని డిజిటల్ సర్వే చేయించిన తర్వాత ఇమీడియట్ ఫెన్సింగ్ కంప్లీట్ చేసుకొని ఆ ఫెన్సింగ్ తర్వాత దీనికి గ్రౌండ్ కావాల్సిన మిగతా కార్యక్రమాలు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసి నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ ఇక్కడ. నిజామాబాద్ జిల్లా బాల్ భవన్లో ప్రత్యేక వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళవారం మ్యాజిక్ షో నిర్వహించారు. ఈ మ్యాజిక్ షో విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. నిజామాబాద్ జిల్లా బాల్ భవన్లో ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ప్రముఖ మెజిషియన్ రంగనాథ్ మ్యాజిక్ షో నిర్వహించారు. ఈ మ్యాజిక్ షో చిన్నారులను ఎంతో ఆకర్షించింది. చిన్నారులతో ఈ మ్యాజిక్ చేయించి వారికి మ్యాజిక్ షోపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాల్ భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా గంట అయినా చూసి తగిలి రెడీ ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ప్రతి సంవత్సరం మనకి సారు మ్యాజిషియన్ రంగనాథ్ గారు మనకు సహకరిస్తూ పిల్లల ఎంటర్టైన్మెంట్కి ఈ షోను ఏర్పాటు చేయడం జరిగింది. మరి సార్కి అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా మా పిల్లల్ని ఎంటర్టైన్ చేయాల్సిందిగా వారిని కోరుతున్నాం. జిల్లా కేంద్రం వినాయక్ నగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. అర్చకుడు వెంకటేష్ శర్మ నేతృత్వంలో అఖండ దీపారాధన, అంకురోరహణ, దీక్షాధారణ పూజలు చేశారు. మంగళ హారతులు సమర్పించారు. ఈ నెల 22 వరకు కొనసాగే ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి వారం తేదీ 20/5/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముందుగా ఈరోజు 20వ తారీఖు సాయంకాలం శ్రీ వైష్ణవ శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా మొదలు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, దీక్షా స్వీకరణ ఇత్యాది కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించడం జరిగింది. ఫ్యాన్సీ కారు నంబర్ కోసం రవాణా శాఖకు 25,50,000 రూపాయలు చెల్లించి వాహనదారుడు తనకు నచ్చిన వాహనాన్ని సొంతం చేసుకున్నాడు. రాష్ట్రంలోనే తొలిసారి ఒకే నెంబర్కు అత్యధిక రాబడి. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబర్కు ఏకంగా 25,50,000 రూపాయల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేయడం నిర్వహించారు. TG099999 అనే నంబర్ను సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ LX కోసం రూపాయలు 25,50,000 రూపాయలు చెల్లించినట్లు హైదరాబాద్ రవాణా శాఖ అధికారి JDC రమేష్ తెలిపారు. సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మంగళవారం సదాశివనగర్ మండలం మార్కల్లో CPR ట్రాఫిక్ రూల్స్పై అవగాహన, శిక్షణ కార్యక్రమాలతో పాటు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సదాశివనగర్ మండలం జాతీయ రహదారులు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, గత సంవత్సరం జిల్లాలో 550 ప్రమాదాలు జరిగాయని, అయినా ప్రజలు భయపడడం లేదని,
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి రహదారుల పక్కన గల డాబాలు, హోటళ్లు, పాన్ షాపులు, రిపేర్ షాపులు, ఇతర దుకాణాలు ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం ఓవర్టేక్ చేయడం, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ కళ్ళెదుటే ప్రమాదం జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బాధితులకు సహాయ సహకారాలు చేపట్టి వైద్య సహాయం అందించగలిగితే ఒకరి ప్రాణం కాపాడమన్న ఆత్మసంతృప్తి కలుగుతుందని, ఆ కుటుంబం కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆశీస్సులు అందిస్తారని అన్నారు. అదేవిధంగా దైనందిన జీవన శైలిలో ఆహారపు అలవాట్లలో మార్పు ద్వారా చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై కనీస అవగాహన కలిగి ఉండడం వల్ల చుట్టుపక్కల గుండెపోటుకు గురైన వారికి వైద్య సాయం అందేలోపే మనమే సిపిఆర్ చేసి బతికించవచ్చునని అన్నారు. సిపిఆర్లో గుండెపై ఒత్తిడి చేయడం, శ్వాస ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ జరిగి 2-3 రెట్లు బతికే అవకాశం ఉందన్నారు. కాగా ప్రమాద సమయంలో, డెలివరీ సమయంలో రక్తం కావాల్సి ఉంటుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయవలసిందిగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఒకరికి ప్రాణదానం చేయాలంటే మరొకరు రక్తదానం చేయవలసి ఉంటుందని, ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన వస్తుందని, స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని, రక్తదానం చేయడంలో మన జిల్లా ముందుందని అన్నారు. అంతకుముందు జాతీయ రహదారుల అధికారులు, పోలీసులు, ట్రాఫిక్ రూల్స్పై వైద్య అధికారులు సిపిఆర్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఫిజికల్గా వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్, ఎల్లారెడ్డి డిఎస్పీ, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ రాజన్న, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, వివిధ డాబాలు, హోటల్, పాన్ షాప్ యజమానులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫోటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్స్ బెదిరింపు కాల్పులకు పాల్పడ్డారు. తెలంగాణ డీజీపీ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫోటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేందుకు 50,000 డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సిపిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాకిస్తాన్ కోడ్ +92తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలు చేశారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి కొనియాడారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని, గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ 19 అక్టోబర్ 1990న హైదరాబాద్లోని చార్మినార్ నుండి సద్భావన యాత్రను ప్రారంభించారు. గాంధీ సైన్స్ టెక్నాలజీ అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు. టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్లైన్స్, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై ముఖ్యంగా దిగుమతి కోటాలు, పన్నులు, సుంకాలను తగ్గించారు. 1986లో భారతదేశం అంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునికీకరించడానికి, విస్తరించడానికి అతను జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో అతను జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించాడని ఆయన తెలిపారు. రాజీవ్ గాంధీ ఉంది అంటే రామాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యేది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణ, ఈసా రేవతి, ప్రమోద్, కేశరాజు, పోల ఉష, విజయలక్ష్మి, విజయరాణి, ముష్ పటేల్, నిఖిల్ సాయి మరియు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో సీనియర్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్ మరియు అన్ని అనుబంధ సంస్థల సభ్యులతో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశంలో, ప్రపంచంలోనే యంగెస్ట్ ప్రధానమంత్రిగా, 40 సంవత్సరాల్లోనే దేశానికి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. సబ్సిడీపై వచ్చిన జీలుగ విత్తనాలు మాక్లూర్ సొసైటీలో బుధవారం పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మాక్లూర్ మండల సొసైటీ పరిధిలోని గ్రామాలకు సబ్సిడీపై వచ్చిన జీలగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం వ్యవసాయ శాఖ వారు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు తప్పనిసరిగా పాస్బుక్ తీసుకొని రేపు మాక్లూర్ సొసైటీ పరిధిలో పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కావున ప్రతి పట్టా పాస్బుక్ జిరాక్స్కు 2 మాత్రమే ఇవ్వబడును. అలాగే జీలగ బస్తా 30 కిలోలు, ధర 1,116 రూపాయలు. కావున సకాలంలో రైతులు జీలుగ విత్తనాలను తీసుకోవాలని మాక్లూర్ మండలం వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
మాక్లూరు మండలంలోని చిక్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. మాక్లూరు మండలంలోని చిక్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఉత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి గుడి ఆవరణలో పందిరి ఏర్పాటు చేసి కన్నె పిల్లలతో నవదంపతులతో మహిళలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మధ్య మంత్రోచ్చారణల మధ్య గ్రామంలోని దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని కృష్ణబాబు శర్మ పంతులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పాడి పంటలతో పశు సంపదతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ స్వామివారిని గ్రామస్తులందరూ వేడుకున్నారు. అనంతరం అన్నదాన ప్రసాదన కార్యక్రమాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఆజర్ మహేష్, చైర్మన్ దేవేందర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శేఖర్, ముత్తన్న, గ్రామస్తులు గంగాధర్, సతీష్, పెద్దసాయిలు, శ్రీధర్, రాజు, భూజన్న, భూమన్న తదితరులు భక్తజనం పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మ మహోత్సవం అయిన తర్వాత డోలాహరణ పూజ అంటే స్వామివారిని తొట్టెలో పడుకోబెట్టి ఊపడము, తర్వాత పల్లకోత్సవము అంటే స్వామివారిని అమ్మవార్లని పల్లకలో కూర్చోబెట్టి మన భుజాల మీద మోస్తూ లక్ష్మీనరసింహస్వామి కాంపౌండ్ వాళ్ళలో తిప్పడము, తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వివాహము జరిగింది. తర్వాత ఓడిబియ్యము పోయడము. జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెలాఖరులోనే కేరళను రుతుపవనాలు తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెలాఖరులోనే కేరళను రుతుపవనాలు తాకనున్నాయి. అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం 5-6 రోజుల సమయం పడుతుంది. అంటే 5 నుంచి 8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొంత ఆలస్యం అయితే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళకే జూన్ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటిన విషయం తెలిసిందే. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని, జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణ్ వివరించారు. జిల్లాలో మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాల్సిందిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాలు, సహకార శాఖ, మార్కెటింగ్, రవాణా, వ్యవసాయ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్ల వేగవంతంపై సమీక్షించారు. సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇందుకు సహకరించిన మిల్లర్లను ప్రశంసిస్తూ ఇంకా మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటకు సహకరించాలని రైస్ మిల్లర్లను కోరారు. వాతావరణం పొడిగా ఉన్నందున రాబోయే 4 రోజుల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయటకు ప్రతి కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించి తహసీల్దార్, వ్యవసాయ అధికారులు బాధ్యులను చేస్తూ మానిటరింగ్ చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం రోజువారీ లక్ష్యం నిర్దేశించుకొని కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్స్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సహకార ఐకేపీ అధికారులు రోజు కేంద్రాలను సందర్శించి ధాన్యం తూకం వేసిన 4 గంటల్లో లోడింగ్ చేసి లారీల ద్వారా మిల్లులకు తరలించి అక్కడ మరో 5 గంటల్లో అన్లోడింగ్ అయ్యే విధంగా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ రాజంపేట, బీబీపేట్, సదాశివనగర్, బిక్కనూరు మండలాల్లో ధాన్యం కుప్పలున్నాయని, ప్రతిరోజు 9,000 మెట్రిక్ టన్నుల మేర వచ్చే 4 రోజుల్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, డీసీఓ రమ్య, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి, సహకార శాఖ అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్తూ పరీక్షలను పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆదేశించారు. ఈ నెల 24వ తేదీ నుండి నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షల సన్నాహక సమావేశం మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగింది. సందర్భంగా ఇంటర్ విద్యాధికారి టి రవికుమార్ మాట్లాడుతూ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఖచ్చితంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు,
మంచినీటి వసతి కల్పించడంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రాల సమీపంలో పోలీస్ స్టేషన్లో కస్టోడియన్ కేంద్రాల్లో ప్రశ్నపత్రాల బెండలను ముందే పరిశీలించి సమాచారం అందజేయాలన్నారు. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించబడతాయని తెలియజేశారు. విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని రావచ్చని తెలియజేశారు. హాల్ టికెట్స్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రానికి అనుమతించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు ఆశా వర్కర్ల ద్వారా మెడికల్ సర్వీస్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు. అలాగే పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి 144 సెక్షన్ అమలు కోసం సమీప పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు సంప్రదించాలని తెలియజేశారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియను సమీక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, అలాగే రాష్ట్ర స్థాయి స్క్వాడ్ బృందాలు నియమించడం జరిగిందని తెలియజేశారు. ప్రిన్సిపాల్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు విధి నిర్వహణలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నాయకులు నర్సయ్య, బండారి భాస్కర్, లక్ష్మీనారాయణ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్లు మాట్లాడారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐపీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం, సిఎస్డిఓ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాజ్ పర్ బోర్డు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతూ వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కల్తీ విత్తనాలు అరికట్టాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రెంజల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందులు, కల్తీ విత్తనాలు మార్కెట్లో అరికట్టాలి. ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే విడుదల చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలి, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని, కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వృద్ధాప్య పింఛన్లు 4016 రూపాయలు వెంటనే ఇవ్వాలి, కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి, రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇండ్ల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, కిరాయి ఇళ్లలో ఉంటున్న పేదలందరికీ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగన్న, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం అధ్యక్షులు మిద్దె పెద్దలు, అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం అధ్యక్షులు ఒడ్డెన్న, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రెంజల్ మండలం ప్రధాన కార్యదర్శి షేక్ నజీర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కార్యదర్శి గోపాల్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండలి కోశాధికారి సిద్ధపోశెట్టి పశువుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న గురువారం ఉదయం 10:30 జిల్లా సదస్సు ఏర్పాటు చేశామని సంఘం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ వచ్చే నెల జూన్ 18, 19 తేదీల్లో ఖమ్మంలో జరిగే TUWJS 3వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకొని ప్రజాస్వామ్య మీడియా అంశంపై నిజామాబాద్ నగరంలో బస్వా గార్డెన్లో సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, IJU జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, విశిష్ట అతిథిగా ప్రజాకవి రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి హాజరవుతారని చెప్పారు. అతిథులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, TUWJ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నగురూరి శేఖర్, విరహత్ అలీ హాజరవుతారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో TUWJ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి సిరిగాద ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గాదారి సంజీవ్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతాల గంగాదాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అహ్మద్ అలీఖాన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రమోద్ గౌడ్, MA మాజిద్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుంకరి రాజేష్, సంగం ఖర్ ధనుంజయ్, అక్రిడేషన్ కమిటీ సభ్యులు కొక్కు రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మండే మోహన్ తదితరులు పాల్గొన్నారు. TUWJ IJU అనుబంధంగా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు రోజున బస్వా గార్డెన్లో ప్రజాస్వామ్యం మీడియా అనే అంశంపై సదస్సును నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారు,
అలాగే ప్రముఖ రచయిత ప్రజాకవి ఆయన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, వీరితో పాటు జిల్లాకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీరితో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ రాజిరెడ్డి గోవర్ధన్తో పాటు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాత్ అలీ గారు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే రుణమాఫీ చేస్తూ కల్తీ విత్తనాలను అరికట్టాలని, ఇప్పటికే రైతులకు చెల్లించిన వారి డబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా ఇవ్వాలని ఏఐపీకేఎస్ అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ రాజాగౌడ్కు ఏఐపీకేఎస్ నాయకులు విధి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని, 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అతి గతి లేని హామీలిచ్చిందని, ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వకుండా మరియు రైతు బంధు ఇవ్వకుండా నిలువున రైతులను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రైతన్న ఆగ్రహానికి ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి రాజన్న, నాయకులు గంగారం తదితరులున్నారు. ఈరోజు నిన్నగాక మొన్ననే పోయిన ఎలక్షన్లలో రైతాంగాన్ని ఆదుకుంటాము, స్వామినాథన్ శివరాసులను అమలు చేస్తాము, రైతు పండించిన ఏదైతే ధాన్యం ఉందో ఆ ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని మరిసిపోయి ఈరోజు సన్న వడ్లకే మేము 500 బోనస్ ఇస్తాము, దొడ్డు వడ్లకి ఇయ్యమని చెప్పేసి ఈరోజు కళ్ళబొల్లి కబలు చెప్తూ దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ అధ్యక్షులు గోపికృష్ణ చొరవతో మహతి ఆశ్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విక్రమ్ సింహారావు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ అధ్యక్షులు గోపికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విక్రమ్ సింహారావు మాట్లాడుతూ నిరాశ్రయ విద్యార్థులకు రూటర్ ఎప్పుడు అండగా ఉంటుందని, తమ వంతు సహాయ సహకారాలు అందించడం, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో తమ ఎప్పుడు ముందుంటామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యదర్శి తులసి పట్వారి, లక్ష్మీనారాయణ, బాల సరస్వతి తదితరులున్నారు. మహతి ఆశ్రమం స్వచ్ఛంద సంస్థకు గాను 3000 రూపాయల విరాళము ఇవ్వడం జరిగింది. దీన్ని మహతి ఆశ్రమం ఆర్గనైజింగ్ మేనేజర్ నరేష్ సార్ గారికి ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. ఈ సందర్భంగా ఆశ్రమానికి డొనేట్ చేసినటువంటి ముఖ్య అతిథి కె విక్రమ్ సింహారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటే మండల వార్తలు చూద్దాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి నవరాత్రుల సందర్భంగా స్వామివారి జయంతిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి దర్శించుకొని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 70,350 రూపాయలు పలకగా 18 క్యారెట్ల బంగారం ధర 57,600 రూపాయలు పలికింది. అదేవిధంగా తులం వెండి ధర 930 రూపాయలు పలకగా కిలో వెండి ధర 93,000 పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జిల్లాలో మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ లో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ శరత్. నిజామాబాద్ నగరంలోని మల్లారం నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గౌరవ మర్యాదలతో సన్మానించిన ఆలయ నిర్వాహకులు, అర్చకులు. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ల నియామకం. బీసీల పదవీకాలం పూర్తి కావడంతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. టీయూ ఇన్ఛార్జి వీసీగా సందీప్ సుల్తానియా నియామకం.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదినం పురస్కరించుకొని జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో సిఎస్డిఓలు కీలకం. నగరంలోని బాలురాజ్ జూనియర్ కళాశాలలో అధికారులతో సమీక్షించిన డిఐఈఓ రవికుమార్. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ గిరెడ్డి రామ్రెడ్డి సతీమణి ప్రమీలాదేవి కాకతీయ సౌండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజిరెడ్డికి మాతృవియోగం. కోటగల్లీలోని వైకుంఠధామంలో రేపు అంత్యక్రియలు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. హైదరాబాద్లో నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్పై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. నిజామాబాద్ క్రీడాకారులు ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించాలి. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. క్రికెట్ స్టేడియం నిర్మాణ స్థలం పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.